నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మిత్ర దేశాలైన భారత్, జపాన్లను తక్కువ చేసేలా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయా దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని చెప్పుకొచ్చింది. విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతోందని బుధవారం బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లది అదే పరిస్థితి అని పేర్కొన్నారు. అవి వలసదారులను ఎంతమాత్రమూ ఆహ్వానించవని వ్యాఖ్యానించారు. అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయని, అందుకు భిన్నంగా అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందని, వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో శ్వేతసౌధం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అధ్యక్షుడు బైడెన్ ఎంత గౌరవిస్తారో మా మిత్ర దేశాలు, భాగస్వామ్యులకు బాగా తెలుసు. ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాల్సి ఉంటుంది. జపాన్, భారత్ తో మాకు బలమైన సంబంధాలున్నాయి. 3 ఏళ్లుగా వాటిని మరింత పటిష్టపరిచేందుకు కృషి చేశామని శ్వేతసౌధం అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ వివరించారు. భిన్నత్వమే అమెరికాను బలపరుస్తోందని బైడెన్ విశ్వసిస్తున్నారని తెలిపారు. అందుకే వలసదారుల దేశంగా అమెరికా గుర్తింపు పొందడం తమకు ఎంతో ప్రయోజనమని తెలిపారు. అమెరికా రాజకీయాల్లో వలస విధానం కీలక అంశంగా మారింది. నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. 2021 నుంచి ఏటా సగటున 20 లక్షల మంది సరిహద్దుల నుంచి అమెరికాలోకి చొరబడుతున్నారని అంచనా. దీన్ని నివారించడానికి బైడెన్ అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు పోల్స్ లో వెల్లడవుతోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన వలస విధానంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరే అధ్యక్ష బరిలో ఉన్నారు.